అమ్మవారి ఆరాధనా విధానం దేవి భాగవతం మరియు అగ్ని పురాణం ఈ రెండు పురాణాల్లోనూ ఒకే విధమైన ఆరాధన పద్ధతి సూచించారు. రెండు పురాణాల్లో ఒకే ఆరాధన పద్ధతి అంటే ఆ విధానం ఎంత శ్రేష్టమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఈ పూజ చేసుకొని అందరం కూడా తరిద్దాం, మన జీవితాలలో వెలుగు నింపుకుందాం. పాడ్యం నుంచి అమావాస్య వరకు, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పక్షమి రోజులు ఉంటాయి. ఈ పక్షమి రోజులు పూజ ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. పాడ్యమి రోజున అమ్మవారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. ఆవు నెయ్యి నివేదన చేయాలి. విదియ నాడు పంచదార, తదియ నాడు పాలు, చవితి నాడు అప్పాలు, పంచమి నాడు అరటిపళ్ళు, షష్ఠి నాడు తేనె, సప్తమి నాడు బెల్లం, అష్టమి నాడు జీడిపప్పు, నవమి నాడు పేలాలు. పేలాలని రాయలసీమ అటువైపు మరమరాలు, బొరుగులు అని కూడా అంటారు. దశమి నాడు నువ్వులు, ఏకాదశి నాడు పెసరపిండితో చేసినటువంటి జంతికలు లేదా చెకోడీలు ఏదో ఒకటి చేసి పెట్టుకోవచ్చు ఏకాదశి నాడు. ద్వాదశి నాడు శనగపిండితో కూడినటువంటి పదార్థాలు, అవి జంతికలు, చెకోడీలు ఏదో ఒక రూపం ఉండాలి. ఇక త్రయోదశి నాడు బెల్లంతో చేసిన బూందీ లడ్డు. చతుర్దశి నాడు కేవలం చక్కెరతో చేసినటువంటి లడ్డూలు అంటే పంచదార. ఇక అమావాస్య పౌర్ణమి నాడు అమ్మవారికి చక్కెర పొంగిలి చేసి వేడిగా ఉన్న పదార్థంతో చేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అమ్మవారికి అభిషేకం చేయాలి. అదే పదార్థం నివేదన కూడా చేయాలి. ఈ వ్రతానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. లేదు అంటే అగ్ని పురాణం కొనసాగిద్దాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.